మేడం గారికి నమస్కారం అండి. ఇక్కడ ఉన్న పెద్దలందరూ అధికారులందరికీ నా నమస్కారాలు. మా ఊర్లో సమస్య ఏంటంటే పని అయితే చెప్తున్నారండి, డబ్బులు అయితే మాత్రం ఒక 8 వారాలు 7 వారాలు అలాగా అన్ని వారాల దాకా వస్తలేదండి. ఇంతవరకు అయితే ఒక వారం చేసి 2వ వారం చేసేటప్పటికి ఆ అమౌంట్ అది వచ్చేసేదండి. ఎవరికాళ్ళే కష్టపడ్డది ఏంటంటే వాళ్ళు కష్టపడ్డ అమౌంట్ తీసుకుని వాళ్ళు ఒక కుటుంబాన్ని పోషించుకోవాలండి. తర్వాత మనకి ఇప్పుడు 7 వారాలు 8 వారాల దాకా డబ్బులు పడకపోతే వాళ్ళు పోస్కారం ఎలాగని చాలా బాధపడేవాళ్ళు అండి. పని అయితే చెప్తున్నారు, డబ్బులు రాకపోతే అందరం కూడా చాలా బాధపడుతున్నాము. తర్వాత ఏంటంటే మేము డబ్బులు ఇచ్చి కాడికి వెళ్తున్నారండి, వస్తున్నారండి. ముసలోళ్ళు ఏంటి అందరూ కూడా డబ్బులు కాడికి వెళ్తున్నారంటే ఇంకా పడలేదు అంటున్నారండి. తర్వాత పని చేసి కాడికి ఆఫీసులు వస్తున్నారండి, వాళ్ళే కూడా పెద్దవాళ్ళు అటు వాళ్ళు అడుగుతున్నారు, మీరు బ్యాంక్ వెళ్ళి ప్రింట్ వేసుకుంటండి అమ్మా మీకు పడతాయి ఎందుకు పడవని వాళ్ళు అంటున్నారండి. మేడం నిజం మేడం, ఏంటంటే ముసలోళ్ళు కూడా అందరూ కూడా నడిచో ఏదోలాగా ఆ పని చేసుకుంటూ మాకు గడుస్తుంది అన్నట్టు ఉపాధి పనికి వస్తున్నారు మేడం. నాన్నగారు ఉన్నదప్పుడు పెట్టారండి, అదే కంటిన్యూగా ఇప్పుడు కూడా అదే అవ్వాలని ఇప్పుడు సార్లు చెప్పేదాకా మాకు తెలియదండి. ఈ పని తీసేస్తున్నారన్న సంగతే మాకు తెలీదు. మీరు మా కోసం పోరాడుతున్నారని మేము ఇప్పుడు సార్ చెప్పారండి. మీరు మా కోసం ఎంత పోరాడుతున్నారో నాన్నగారు కూడా అలాగే ప్రజల కోసమే పోరాడారండి. అది మొత్తం అందరూ ప్రజల కోసమే. మీరు కూడా ఆ విధంగానే మా అందరి కోసం మీరు ఉంటున్నారని మేము నమ్ముచున్నామండి. మీరు ఏదైతే పోరాడుతున్నారో మా వెనకాల ఈ ఉపాధి హామీ పనుల కోసం అయితే మాత్రం మేమందరం కూడా మీ వెనకాలే ఉంటాం మేడం. కానీ ఏదైనా సరే సమస్యలు ఉన్నాయి మేడం, మా గ్రామంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి. అవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఉపాధి పని కోసమే వచ్చారు కాబట్టి డబ్బులు అనేవి మాకు వారంలో 2వ వారంలో పడేలాగా లేదంటే కనీసం 3వ వారంలో పడేలాగన్నా చూడండి మేడం. ఈ పని అయితే మాత్రం ఎప్పుడూ కూడా జీవితం అంతకాలం ఉండేలాగా మీరే సహకరిస్తారని మేము అడుగుతున్నాం మేడం. థ్యాంక్ యూ. రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వం. అమ్మ మిగిలిన సమస్యలు ఏమన్నా ఉన్నాయా చెప్పండి. అమ్మ మన ఇంటికి వచ్చారు, మీ గుమ్మం వరకు వచ్చారు, మీ సమస్య వినేదానికి వచ్చారు. నెక్స్ట్ మీరు మాట్లాడండి మేడం. నెక్స్ట్ ఏంటంటే పెన్షన్ చాలా ఇబ్బందిగా ఉన్నారండి. పెన్షన్ డబ్బులు అనేది ఇప్పుడు ఇన్నాళ్ళైతే ఎవరికైనా వచ్చేసిందండి. ఇప్పుడు హస్బెండ్ చనిపోయిన తర్వాత హస్బెండ్కి పెన్షన్ ఉంటేనే ఆవిడకి రాస్తారని ఇప్పుడు అది పెట్టారంటున్నారండి. కానీ ఇప్పుడు భర్త చనిపోయి ఆవిడ ఒకరితే ఉంటారు మేడం. ఆవిడ తర్వాత ఇప్పుడు వెనకాల ఎవరు చూడపోవచ్చండి. ఆ డబ్బులతోటే కదా మేడం వాళ్ళ బతికేదన్నారే. ఆ పెన్షన్ రావట్లేదని అలాగే మీ సేవల కాడికి గట్ట వెళ్ళి తిరుగుతున్నారు మేడం. అదో సమస్య ఉందండి. గ్రామంలో కూడా మేడం చాలా సమస్యలు ఉన్నాయి మేడం. అలాగే ఇంకా డ్రైనేజీలని అవన్నీ ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి మేడం. ముఖ్యంగా అయితే ఇలాగా పెన్షన్ కోసం కూడా చాలా ఇబ్బందిగానే పడుతున్నారు మేడం. అవన్నీ చూడండి. డబ్బులు కూడా తక్కువే పడుతున్నాయి మేడం. ఇలా కష్టపడ్డ దానికి తక్కువ పడుతున్నాయి మేడం. ఇప్పుడు ఏంటంటే వారం అంతా చేస్తున్నా ఒక్కొక్కరికి 500 ఒక్కొక్కరికి 600 అలా పడుతున్నాయి మేడం. అందరూ కూడా బాధపడుతున్నారు మేడం. దాని గురించి కూడా మీరు ఆలోచన చేస్తారని మేము అడుగుతున్నాం మేడం. అంటే పనికి తగిన వేతనం పడట్లేదు. ఒక నిమిషం లేటుగా పడుతున్నాయి అన్న విషయం నువ్వు చెప్పావు. అవును మేడం. తక్కువ పడుతున్నాయి అన్న విషయం కూడా చెప్తున్నావా? అవును మేడం, తక్కువ కూడా పడుతున్నాయి మేడం. లేటుగా పడుతున్నాయి, తక్కువ కూడా పడుతున్నాయా? డబ్బులు ఎక్కువ పడతలేదండి అమ్మగారు, డబ్బులు కూడా తక్కువ పడుతున్నాయి అమ్మగారండి. డబ్బులు కూడా తక్కువ పడుతున్నాయండి. డబ్బులు తక్కువ పడుతున్నాయి, లేట్గా పడుతున్నాయి. 6 గంటలకు వెళ్తున్నామండి, 11 గంటలకు వస్తున్నామండి. ఈ లోగాలంతా పని మాదేనండి, చెరుకు పనులు. కానీ డబ్బులు తక్కువ పడుతున్నాయండి. మీరు చేసినన్ని రోజులకి డబ్బులు పట్టం లేదు. లేదు బాబయ్య, లేదు బాబయ్య, లేదండి పడతలేదండి, ఎక్కువ పడతలేదండి డబ్బులు. అంటే ఇది శ్రమ దోపిడీ. కమలాకర్ అక్కడ వాళ్ళిద్దరికి అమ్మా, అక్కడ పెద్ద ఆమె నించుంది. మీ అందరికీ వందనాలమ్మా, మీ అందరికీ వందనాలు బాబు, మీ అందరికీ వందనాలు, మీ చిన్నలకి పెద్దలకి వందనాలు. అలాగే వందనాలు పెద్దమ్మ, చెప్పండి. నిశ్శబ్దంగా ఉండండి. పెద్దవాడు మాట్లాడుతుంది. ఒక్కొక్కరు మన సమస్య మైక్ దగ్గర పెట్టమ్మా. ఈ పనే లేకపోతే వీళ్ళు ఎలా బతుకుతారు బాబుయ్య? అవునండి, ముసలోళ్ళు మొక్కోళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళు అందరూ కూడా ఆ ఎండని ఆ ముళ్ళలోని ఆ బెడ్లోని పడి ఉంటున్నారు. పొద్దుమాల ఎండను పడి ఆ ఎండలో మరిగి అప్పుడు ఇంటికి వస్తున్నారంటే వాళ్ళకి కడుపు నిండా ఆహారం లేదండి, ఆహారం లేదు.
అందుకోసం మీరు ఏం చేసినా నాన్నగారు ఎంతో ఉపాయం చేశారు. నీళ్ళ కాడ అయితేనే, పంటల కాడ అయితేనే ఎన్నో ఉపాయాలు చేశారు. ఆయన చేసిన మేలు మర్చిపోవండి, ఆయన ఎట్టిన భిక్ష మర్చిపోవండి. ముసలోళ్ళకి 4 ఏళ్ళు ఇస్తున్నారంటే వాటిని బట్టి లెగలేని వాళ్ళు, లేచిన వాళ్ళు కూడా వాటిని బట్టే బతుకుతున్నామండి. మరి మీ ఇక్కడి నుంచి మీరు ఏం చేస్తారో నాన్నగారు పేరు తెచ్చుకున్నారు కాబట్టి మీరు కూడా పేరు తెచ్చుకుంటే మీకు కూడా మేము ఉండగలగమండి. మాట్లాడండి అమ్మా. మేడం నమస్కారం అండి. మీకు డబ్బులు ఉపాధ్యాయంలో డబ్బులు మాత్రం 600 700 వస్తున్నాయండి. అందరూ బాధపడుతున్నారండి. పొద్దున్న 6 గంటలకు వెళ్తున్నారండి, 11 అవి దాకా అమ్మా చేస్తున్నారండి. నిశ్శబ్దంగా ఉండాలి. చాలా ఇబ్బంది పడుతున్నారండి. డబ్బులు కాడ మాత్రం నిశ్శబ్దంగా చాలా ఉండాలి. పడుతున్నాయండి. రోజుకి 100 రూపాయలు పడుతున్నాయండి. మట్టి అంతలా మోస్తున్నారండి, బాధపడుతున్నారండి. అందులో నేను కూడా మేటుకని చేస్తున్నానండి. చాలా బాధపడుతున్నారండి. ఆవిడ కొంచెం డబ్బులు అమౌంట్ కొంచెం ఎక్కువ పడేలా దగ్గర చేయండి పెట్టుకుని మేడం. మాట్లాడమ్మా. అందుకే మీకు మేడం అందరికీ సిప్పులు కావాలని కోరుతున్నారు మేడం. మీరే కొంచెం సిప్పులు వచ్చేలాగా మీరు కొంచెం దయచేయండి మేడం. బాబు మాకు గొల్లపేటకు కూడా రోడ్డు తిరగలేదండి. నన్నకు చోటు ఉంటలేదండి. వాన వచ్చినప్పుడు సైడ్ కాలు ఇవ్వలేదండి, తోరలు లేవండి. వేసి తోరం నీరు వెళ్తలేదండి. మేము ఎన్నాలంటే ప్రెసిడెంట్ గారి దగ్గర పోవటం రావటం ఊరుకుంటున్నాయి. ఎన్నాళ్ళు పడాలండి మేము అలాగా. చిన్నపిల్లలు కూడా పడిపోతున్నారండి ఆ కాలంలోని. ఆ రోడ్డు లేదండి, డైలాగ్ లేదు. మరి ఏం చేస్తారో మీరు అందరూ నమస్కారం. నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ ఒక్కొక్కరుగా మాట్లాడాలి. మన సమస్యను వివరించాలి. ఒక్కొక్కరుగా మాట్లాడాలి. వాయిస్ వస్తుందా? ఒక్కొక్కరు మీ సమస్యను వివరించాలి. షర్మిలమ్మకి మాట్లాడు తల్లి, నీ సమస్యను చెప్పమ్మా. నిశ్శబ్దంగా ఉండాలి. అమ్మా, చాలా మంది మహిళలు ఉన్నారు. మహిళలేమో సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ మీరు చెప్తున్నదేది ఇక్కడి వరకు రావటం లేదు. ఎందుకంటే అందరూ మహిళలు, ఇంతమంది మహిళలు మీరు మైక్ లో మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారు. అంత సిగ్గు పనికిరా తల్లి. మీరు మాట్లాడకపోతే సమస్యలు లోకానికి తెలియవు. మీడియా ద్వారా సమస్యలు మీ లోకానికి తెలియకపోతే ఆ సమస్యలు పరిష్కారం కూడా కావు. మాట్లాడాల్సిన అవసరం ఉంది. ధైర్యంగా చేయలేపండి. మీ సమస్య మైక్ లో చెప్పండి. డాక్టర్ రండి, డాక్టర్ రండి, డయాస్ మీదకి రండి. జనరల్ సెక్రటరీ డాక్టర్ నక్క సత్యనారాయణ గారు డయాస్ మీదకి రండి, రావాలి. షర్మిలమ్మ, ఆ మూలనున్న వాళ్ళందరూ నిన్న ఇక్కడ డయాస్ ఏర్పాట్లు చేసుకుంటున్నాం మేము. ఈ కార్యక్రమం నిన్నేమో మిమ్మల్ని చూడడానికని, మీ కష్టాలు చెప్పుకోవడానికని వాళ్ళందరూ నిన్న వచ్చేసారు తల్లి. నిన్న వచ్చిన వాళ్ళు చేయలేదని తల్లి మీరందరూ. వాళ్ళందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు తల్లి. అమ్మ మీరందరూ మీ సమస్యలు ఏమున్నాయో షర్మిలమ్మకి చెప్పండి. మొహమాటం విడిచి మీరు చెప్తేనే అమ్మకు తెలుస్తుంది. మాట్లాడండి. అమ్మా, ఇందాక పెద్దమ్మ కాలువ కూడా లేదు, పిల్లలు పడిపోతున్నారు, డ్రైనేజ్ బాగలేదని చెప్పారు. అలా ఏ సమస్యలు ఉన్నా ధైర్యంగా చెప్పకపోతే మీడియా ద్వారా ప్రపంచానికి తెలియవు. మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? చంద్రబాబు గారు ఉండండి, మాట్లాడతల్లి. ఎంత తక్కువ ఎందుకు పడుతున్నాయని పిల్లలు ఎందుకంటే అడుగుతున్నామండి. అడుగుతుంటే మీకు జనం ఎక్కువ, ప్రజలు ఎక్కువ, లేబర్ ఎక్కువ,
ఉపాధి హామీతో పాటు ఇతర పథకాలు అమలుపై సమస్యలపై వైఎస్ షర్మిలారెడ్డి గారికి వివరిస్తున్న ప్రజలు.